కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక కాజులూరు గొల్లపాలెం రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే విలేజ్ లిమిట్స్లో సీసీ రోడ్ వేస్తున్నారు. ఇక్కడ ఎన్నున్నాయి విలేజ్ లిమిట్స్? కుయ్యర్ ఉంది, కుయ్యర్ గతంలో వేసేసారు, ఇప్పుడు వెయ్యరు. కాజులూరు ఉంది, దుగ్గుదూరు ఉంది, చేదువాడ ఉంది, గొల్లపాలెం ఉంది. ఇప్పుడు గొల్లపాలెం చేదువాడ సీసీ రోడ్స్ రెండు వైపులో కూడా నిర్మాణం సాగుతున్నాయి. కాజులూరులో ఒకవైపు వేశారు. అయితే సీసీ రోడ్ అయిపోయిన తర్వాత మిగతా ముక్కంతా కూడా తార్ రోడ్ వేస్తాం, బీటీ రోడ్ వేస్తాం అని చెప్పి అంటున్నారు అని గతంలో అన్నారు. కానీ ఇప్పుడు దాని గురించి క్లారిటీ లేదు. సీసీ రోడ్ కంప్లీట్ అయిన వెంటనే తార్ రోడ్ వేస్తాం, లేదంటే సీసీ రోడ్ ఇలా అవుతూ ఉంటుంది, తార్ రోడ్డు వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ తార్ రోడ్ ఊసి ఎవరు ఎత్తట్లేదు. అంటే ఈ సీసీ రోడ్ ఇలా ముక్కల కింద వేసి వదిలేస్తారా, లేకపోతే దీనికి కనెక్టివిటీగా తార్ రోడ్ వేసి మొత్తం కుయ్యేరు నుంచి గొల్లపాలెం దాకా రోడ్డు కంప్లీట్ చేస్తారా? మధ్యలో బ్రిడ్జెస్ ఉన్నాయి, మరి ఈ బ్రిడ్జెస్ని ఏం చేస్తారు? కంప్లీట్ చేస్తారా లేదా కొంతకాలం టైం తీసుకుంటారా? ఏది క్లారిటీ లేదు. గుర్తొచ్చినప్పుడు పని చేస్తున్నారు, లేదంటే మానేస్తున్నారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దీని డెడ్ లైన్ ఏంటి, దీని అగ్రిమెంట్ ఏంటి, దీని గ్రాంట్ ఏంటి, అసలు దీని వివరాలు ఏమి తెలియట్లేదు. కాబట్టి ఇకనైనా ఆ మండల ప్రజల కోరిక మేరకు మరి ఈ కుయ్యేరు గొల్లపాలెం నుంచి దాదాపుగా 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాలలో సంబంధించినటువంటి కొంతమందికి కూటమి నాయకులు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి ఏమంటే గ్రాంట్ ఇంత, ఇదిగో సీసీ రోడ్ ఇంత వెడల్పు, ఈ గ్రామంలో సీసీ రోడ్ పడుతుంది, సీసీ రోడ్ తర్వాత తార్ రోడ్ ఇలా వేస్తాం, ఇన్ని రోజులు ఇది కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఒక మొక్క చెప్పని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎంచేతంటే మీకు గుర్తుందో లేదో 2022 ఆగస్టు ప్రాంతంలో, ఆగస్టు జూలైలోనో శంకుస్థాపన జరిగింది. ఇప్పటికి ఇంకా 10% కూడా వర్క్ కంప్లీట్ కాలేదు. మరి ఇంతకంటే దారుణం ఇంకోటి ఏది ఉండదు. ఇప్పుడైనా ఆలోచించాలని చెప్పేసి కాజులూరు మండల ప్రజలు ముక్త కంఠంతో మరి కోనసీమ కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నారు. థ్యాంక్ యూ.